కలుపు యాజమాన్యం కూడా ఎంతో ప్రాధాన్యత కలిగి ఉంటుంది. వీటి అన్నిటితో పాటు దీపపు ఎర్రలు పెట్టుకోవడం, అలాగే మన లింగాకర్షక బుట్టల ద్వారా వాటి తాలూకా మగరెక్క పురుగుల్ని అంచనా వేయడం వల్ల మనము అంటే ఆర్థిక నష్ట పరిమితి స్థాయి అంటాము, ఈటీఎల్ ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్ అంటాము. అది ఆ స్థాయి దాటిన తరువాత మాత్రమే మనము రసాయన మందులు పిచికారీ చేయమని రైతులకు సూచించడం జరుగుతుంది. ఆ ఈటీఎల్ మనం తెలుసుకోవడం కోసం ఈ లింగాకర్షక బుట్టలు మనం ఆ రెక్క పురుగులను మానిటర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వాటితో పాటు ఎగ్ పారాసిటాయిడ్స్ కానీ ఈ ట్రైకోగ్రామా కార్డ్స్ని రిలీజ్ చేయడం, చాలా తక్కువ మంది రైతులు దీన్ని పాటించడం జరుగుతుంది. ఇవి అందుబాటులోనే ఉన్నాయి, యూనివర్సిటీలో అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించుకొని చిన్న చిన్న కార్డుల రూపంలో దాని మీద మనకి ఈ ట్రైకోగ్రామా గుడ్లు అన్నవి ఉంటుంది. ఆ పరాన్నజీవులు మనకి ఎక్కడైతే ఈ కాండం తొలిచే పురుగు సమస్య ఎక్కువగా ఉందో అక్కడ మనము సాయంత్రం వేళల్లో ఒక చిన్న కవర్లో ఈ కార్డును పెట్టి ఆకు వెనక భాగంలో పిన్ చేయడం వల్ల వాటి నుంచి వచ్చే ఈ పారాసైట్ గుడ్ల నుంచి వచ్చే పిల్ల పురుగులు ఈ ఏదైతే కాండం తొలిచే పురుగు గుడ్లను వెళ్ళి తినడం వల్ల మనము నష్టాన్ని అంటే మళ్ళీ ఎక్కువ మొత్తంలో నష్టం జరగకుండా కాపాడుకోవచ్చు. వాటితో పాటు ఈ ట్రైకోగ్రామా కార్డ్స్, ఈ ఫెరమోన్ ట్రాప్స్, ఈ లైట్ ట్రాపు, వీటిని అన్నిటినీ యూజ్ చేసుకోవడం వల్ల రసాయనిక మందుల మీదే ఆధారపడకుండా అంటే భూమిని కూడా కాపాడుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎప్పుడైనా సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించుకుంటేనే రైతులకి ఆదాయంతో పాటు దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది.